వటివేర్లు వీటిని వటివేరియా జిజినాయిడిస్ అంటాం. వటివేరియా జిజినాయిడిస్ వట్టివేర్లు. మామూలుగా అయితే పేర్లు వట్టివేర్లు అంటే మనము దీన్ని అంటే తక్కువగా అంచనా వేస్తాము. మామూలుగా అయితే ఇది ఒక కలుపు మొక్కలాగానే పెరుగుతుంది అనమాట. ముఖ్యంగా నేల కోతకు రావద్దు అంటే వర్షం పడి బాగా మట్టి అంతా కొట్టుకుపోయి నేల సారం అంతా నీళ్ళలో కొట్టుకుపోయి మామూలుగా భూములన్నీ చౌడుగా మారుతాయి అన్నమాట చాలా ఏరియాలలో. అప్పుడు ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఈ యొక్క పొలం గట్ల మీద దీన్ని పెట్టేవాళ్ళు. ఎప్పుడైతే పొలం గట్ల మీద పెట్టినప్పుడు వర్షం పడ్డప్పుడు ఈ యొక్క వేర్లు భూమిని కొట్టుకుపోకుండా కాపాడుతాయి అన్నమాట. కాబట్టి అప్పుడు దాన్ని ఊరికనే వట్టిగా ఉంటుంది కాబట్టి దాన్ని వట్టిగా అంటే తెలంగాణలో ఊరికనే ఉంది ఏం పనికి రాదు అనే పదం వచ్చింది దీనికి. అందుకే వట్టి వేర్లు అంటాం. కానీ యాక్చువల్గా వట్టిగా ఏం లేదండి, ఇది చాలా గొప్ప ఔషధ మొక్క. ఇది సేమ్ పొయేసి ఫ్యామిలీ అంటే మనము రైస్ ఉంది కదా, మనము బియ్యానికి సంబంధించినటువంటి జాతి మొక్క అనమాట. ఈ వట్టివేరు యొక్క గొప్పతనం ఏంటంటే సేమ్ మన యొక్క బహువార్షిక మొక్క. అంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు ఒకసారి అది దాని యొక్క వేర్లు చాలా లావుగా అవుతాయి. వీటిని మనము సేకరిస్తాం. గడ్డి మాత్రం మామూలుగా పూరీలు కప్పుకోవడానికి గుడిసె కప్పుకోవడానికి వాడతారు. కానీ వేర్లు మాత్రం చాలా గొప్పనైనటువంటి ఔషధ మూలిక అన్నమాట. ఇది చలువ చేసే గుణం ఉంది. శీతవీర్యము అంటాం ఆయుర్వేదంలో. అంటే ఏదైనా ఒక వస్తువు మనకు 2 రకాలుగా చేస్తుంది ఆయుర్వేదంలో. ఒకటి శీతవీర్యము, రెండోది ఉష్ణవీర్యం. అంటే ఏదైనా మనకు వేడి చేస్తుంది లేదా ఏదైనా చలువ చేస్తుంది. మీకు బాగా చల్లగా ఉంది వాతావరణము, చలి ప్రదేశము, పూర్తిగా మంచు ప్రదేశము, బాగా నిమ్మ ఉంది, అప్పుడు మనము వేడిగా ఉండేటువంటి మనకు వేడి చేసే ఆహార పదార్థాలు తీసుకోవాలి. అయితే ఎప్పుడైనా ఇప్పుడు వేసవికాలం కావచ్చు, ముఖ్యంగా వేసవి తర్వాత వచ్చేటువంటి ఎండలలో కూడా అధిక దాహము, డీహైడ్రేషన్ కావడము, దప్పిక, అలసట, చేతగాకపోవడము, తొందరగా ఫ్యాటిక్గా అంటాం అంటే నిస్సత్తువ, నిద్రాణ, సోమరితనము, ఇలాంటి లక్షణాలు వస్తాయి కదా. అప్పుడు ఈ యొక్క వట్టి వేర్లకు సంబంధించిన తైలం తీస్తారు. దీన్ని ఈ యొక్క వేర్లను ఏం చేస్తారంటే స్టీమ్, దీంట్లో నుంచి తైలం వస్తుంది, మంచి ఆయిల్ వస్తుంది. ఈ ఆయిల్ ఆరోమా థెరపీలో వాడతారు. అంటే సుగంధ ద్రవ్యాలతో కూడినటువంటి వైద్య విధానాన్ని ఆరోమా థెరపీ అంటాం. ఓన్లీ వాసన ఇవ్వడం వల్ల ఎంతో రిలాక్సేషన్ వస్తుంది. అయితే ఈ వట్టివేర్ల యొక్క ఆరోమా మనము చూస్తాం. దీన్ని కస్ అంటాం. అంటే తట్టు కడతాం కదా మనం వట్టివేర్లతో. మామూలుగా ఎండాకాలము చల్లటి గాలి లోపలికి ఇంట్లోకి ప్రవేశించడానికి మామూలుగా ఈ యొక్క వట్టివేర్ల తట్లను కట్టి నీళ్లు కొట్టేవాళ్ళం. కొడితే ఆ నీళ్ళతోటి లోపలికి వచ్చే గాలి దీని యొక్క సువాసన మట్టి వాసన లాగా ఉంటుందన్నమాట. సేమ్ ఎలా ఉంటుందంటే మట్టి వాసన మనం వర్షం పడితే అప్పుడే వస్తుంది చూసారా, అలాంటి వాసన వస్తుంది. కాబట్టి దీన్ని అందరూ లైక్ చేస్తారు. దీన్ని లైక్ చేయనటువంటి వాళ్ళు లేరు. అయితే ఆ వాసన వల్ల వచ్చేటువంటి ట్రీట్మెంట్ను అరోమా థెరపీలో దీని యొక్క ఆయిల్ వాడతారు. మరియు సంతాన సాఫల్యతలో కూడా వాడతారు. ఎవరికైనా ప్రెగ్నెన్సీ రావట్లేదు ఆడవాళ్ళకి, ముఖ్యంగా పీసీఓడి ఉంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది, థైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి, ఇలాంటి వాళ్ళకు ఈ యొక్క వట్టివేర్లకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అంటే ఆయిల్తో ట్రీట్మెంటు, ఇంటేక్ అంటే ఆయిల్ కూడా మనము మామూలుగా కడుపులోకి తీసుకోవచ్చు, మర్దన చేసుకోవచ్చు, మాలిష్ లాగా చేసుకోవచ్చు, ప్లస్ ఔషధాలలో వాడతారనమాట ఈ యొక్క వట్టివేర్ల యొక్క నూనెను. ముఖ్యంగా మనకు ఎండాకాలము మనకు 40 డిగ్రీలు దాటుతున్నటువంటి తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలలో ఈ యొక్క వట్టివేర్ల యొక్క డికాక్షన్ దీన్ని ఏం చేయాలంటే మామూలుగా నైట్ నానేయాలి. ఇంత తీసుకోండి, నైట్ నానేయండి. 1 లీటర్ నీళ్ళల్లో నానబెట్టి పొద్దున ఒక 15 నిమిషాల పాటు మరిగిస్తే బాగా మంచి డికాక్షన్ వస్తుంది. గోధుమ రంగు డికాక్షన్ వస్తుంది. ఆ డికాక్షన్ కనుక పిల్లలకు మనము మామూలుగా స్కూల్కి వెళ్ళే పిల్లలకు ఆ డికాక్షన్ డైరెక్ట్ బాటిల్లో పోసి పంపించాలా. చల్లగా అయినాక వాళ్ళని అదే తాగమని చెప్పాలా. ఇది ఎంత గొప్పదంటే మూత్రలము అంటే మన శరీరంలో ఎక్కడైనా టాక్సిన్స్ బాగా ఉన్నాయనుకోండి, సరిగా మన కిడ్నీలు సరిగా పనిచేయట్లేదు, సరిగా విసర్జించట్లేదు, ఎండాకాలం కిడ్నీస్ సరిగా ఫంక్షన్ చేయవు ఎందుకంటే నీళ్లు సరిగా తాగం కాబట్టి. సో మూత్రం పచ్చగా వస్తుంది, స్మెల్ వస్తుంది, తర్వాత మూత్రం పోసిన తర్వాత బాత్రూమ్ అంతా వాసన వస్తుంది. ఎలాంటి కాంప్లైంట్స్ ఉన్నవాళ్ళు, ముఖ్యంగా
కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్ళు, పిత్తాశయంలో స్టోన్స్ ఉన్నవాళ్ళు, రక్తము చిక్కగా ఉంది అంటే కొలెస్ట్రాల్ లెవెల్ పెరిగింది, అట్లాంటి వాళ్ళకు ఈ యొక్క డికాక్షన్ చాలా బాగా పనిచేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది, డీటాక్సిఫికేషన్ చేస్తుంది, మరియు రక్తాన్ని శుద్ధి చేయడం వల్ల, రక్తాన్ని పలచక చేయడం వల్ల మనకు ఈ యొక్క స్టాటిన్ డ్రగ్స్ యొక్క ఉపయోగం తగ్గిస్తుంది. సో ఇప్పుడు మన గుండెకు వచ్చేటువంటి చేర్పు ముఖ్యంగా రక్తము చిక్కగా కావడం వల్ల, పెద్దవాళ్ళు 50+ ఉన్నటువంటి వాళ్ళలో ఎక్కువగా రక్తము టైట్గా చిక్కగా కావడం వల్ల సరిగ్గా సర్క్యులేషన్ లేక మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు మామూలుగా కొలెస్ట్రాల్ వచ్చింది అని స్టాటిన్ డ్రగ్స్ పెడతారు. సో అట్లా అవసరం లేదు, వెరీ సింపుల్. మనం రోజు దీని యొక్క డికాక్షన్ నైట్ నానేసుకోవాలి, ఇంత ఒక పిడికెడు అంతా, ఉదయం లేవగానే దాన్ని బాగా బాయిల్ చేయాలి. అందులో వచ్చినటువంటి ఫిల్టర్ చేసినటువంటి డికాక్షన్ చల్లగానైనా తాగొచ్చు, వేడిగా తాగొచ్చు. చల్లగా తాగితే బెస్ట్ ఎండాకాలం. ఒకవేళ చలికాలం అయితే దాన్ని వేడిగా అందులో ఉన్న చక్కెర కానీ, పటిక బెల్లం కానీ, లేకపోతే బెల్లం కానీ, మనం ఇంకా అవసరమైతే మీకు ఇంకా ఇంత టేస్ట్ ఉంటే అందులో కొంచెం నిమ్మకాయ వక్క కలుపుకొని కూడా మనం తాగొచ్చు. ఎప్పుడైనా టూర్కి వెళ్తున్నాము, ప్రయాణం చేస్తున్నాము, వట్టి వేర్లను మనం వెంబడి తీసుకొని పోవచ్చు. పోయి మనం ఏం చేయొచ్చు అంటే దాన్ని నీళ్ళలో నానుకొని దాని వాసన చూడాలి. వస్తే సిక్నెస్ అంటే జర్నీలో పోయే ఆ సిక్నెస్, కార్లో కంటిన్యూస్గా కూర్చుంటారు ఎండలలో, అప్పుడు బయట నుంచి ఎండ బాగా కొడుతుంది, లోపల ఏసీ ఉన్నప్పటికీ మనం అలసిపోతాం అనమాట, డసిపోవడం అంటారు దాన్ని. అప్పుడు ఈ యొక్క వట్టివేర్లను నీళ్ళలో నానబెట్టుకొని దాన్ని కర్చీఫ్లో పెట్టుకొని వాసన చూస్తూ ఉంటే మనకు ఆ రిలాక్సేషన్ వస్తుంది. ఇలా వట్టివేర్ల యొక్క ఉపయోగము మెయిన్ ఎవరికైతే బాగా శరీరంలో వేడి ఉంది, మంటలు పోట్లు వస్తున్నాయి, తర్వాత దాహంగా ఉంది, తలనొప్పి ఉంది, కళ్ళు ఆరిపోతున్నాయి, అరచేతులు అరికాళ్ళు మంటలు, తర్వాత తిమ్మిర్లు వస్తున్నాయి, ఒళ్ళంతా పొగల్లాగా, హార్ట్ ఫ్లషెస్ అంటారు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో వచ్చేటువంటి హార్ట్ ఫ్లషెస్, ఇలా చాలా రకాల వేడి అనేటువంటి పరిస్థితిని ఇది తగ్గిస్తుంది. సో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇది డికాక్షన్ లాగానే తాగాల, వేరే ఆప్షన్ లేదు. దీన్ని డైరెక్ట్గా ఏం చేయలేము. దీన్ని తైలం కూడా మార్కెట్లో దొరుకుతుంది. ఆ తైలాన్ని మనం మామూలుగా అమృతాంజన్ జాండుబాం రుద్దుకున్నట్టు రుద్దుకోవచ్చు, మోకాళ్ళ నొప్పులకు మసాజ్ చేసుకోవచ్చు, ప్లస్ నీళ్ళల్లో పోసుకొని 2-3 చుక్కలు తాగేయచ్చు. అట్లా ఆయిల్ దొరకని వాళ్ళు బెస్ట్ ఆప్షన్ డికాక్షన్. సో వట్టివేర్లతోటి మనం ఇంకా ఏం చేయొచ్చు అంటే భూసారాన్ని కాపాడవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. భూసారాన్ని అంటే పొలం గట్ల మీద కనుక పెంచుకుంటే మనకు ఇది చాలా ఉపయోగమైనటువంటి మూలిక. రెండోది మనకు భూసారాన్ని కాపాడుతుంది. సో ఇంకా దీంతో మంచి కళాకృతులు కూడా మనం తయారు చేసుకోవచ్చు. సో మనకి ఇది కూడా ఒక ప్లస్ పాయింట్. ఇది వేరు అనమాట. ఇది చూడండి ఎంత పొడుగుందో. ఇది వేరు చాలా లోపలికి వెళ్తుంది. ఇంకా ఇది తెంపడం వల్ల తగ్గింది. దాదాపు 1.5 feet 2 feet వరకు వెళ్తుంది దీని వేరు. అప్పుడు ఏమవుతుందంటే భూమిలో ఉన్నటువంటి ఆ యొక్క భూసారాన్ని ఇది వర్షం నుంచి పోకుండా, భూమి కోతకు గురి కాకుండా కాపాడుతుంది. అందుకే పొలం గట్ల మీద వేసేవాళ్ళు కాబట్టి వట్టిగా ఉంటుంది కాబట్టి వట్టివేరు అని పేరు వచ్చింది. అట్లా వట్టివేరియా, మళ్ళీ ఇంగ్లీష్ పేరు కూడా వట్టివేరియా జిజినాయిడిస్ దాని పేరు. వట్టివేర్లలో రకాలు ఉన్నాయి. సో ఏదైనా బాగా పనిచేస్తుంది. మనం చాలా చీప్, అసలు ఎంతనైనా మనం వాడుకోవచ్చు.